ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 1 నుంచి ఫిబ్రవరి 7 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి, గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, మిథున రాశిలో గురుడి యొక్క ప్రభావం ఉంటుంది. అలాగనే సింహరాశిలో కేతువు, కర్కాటక రాశిలో రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు, అలాగే కుంభరాశిలో రాహు, మేన రాశిలో శని, చంద్రుడు, కర్కాటక, సింహ, కన్యా రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాల యొక్క పరిస్థితి నుంచి మన రాశుల ఫలాలు ఎలా ఉంటాయి, ఆ ఏ రాశుల వారు ఏ పరిహారాలు చేస్తే అనుకూలంగా ఉంటాయని ఆ పరిహారాలు తెలుసుకుని మనం ఆచరించడం ద్వారా మనం మంచి శుభ ఫలితాల్ని మనం పొందగలుగుతాము. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. అంతేకాదండి, రవికుజుల యొక్క బలం కూడా అనుకూలంగా ఉంది. చంద్రుడి బలం అనుకూలంగా ఉండడం వల్ల వార ప్రారంభము ప్రయాణాదులు, స్వల్పమైన ఆటంకాలు ఉన్న వారపు మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభాలు, వారాంతం కూడా ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. తృతీయంలో రవి కుజులు ఉండడం వల్ల ఆత్మస్థైర్యము, స్థిరాస్తి డెవలప్మెంట్స్, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, చాలా సమస్యలు తగ్గుతాయి, ఆరోగ్యం మెరుగవుతుంది, ఆర్థిక పరిస్థితులు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకా క్యాలిక్యులేషన్స్, వస్తు వాహనాది యోగాలు, అలాగే మీ బుధుడు శుక్రుడు కూడా అనుకూలంగా ఉండడం ద్వారా విందులు వినోదాల్లో పాల్గొంటారు. సమయానుకూలత ఉంటుంది. మీరు సర్వత్రా విజయం మీకు తప్పనిసరిగా చేకూరుతుంది. అయితే ఈ రాశి వారికి ప్రధానమైన గ్రహాల్లో గురుడు, శని పెద్దగా అనుకూలంగా లేరు. గురుడు, శని అనుకూలంగా లేకపోవడం వల్ల ఏమవుతుంది అంటే, గురుగ్రహం అనుకూలంగా లేకపోతే పబ్లిక్ రిలేషన్స్ కొద్దిగా వ్యతిరేకంగా ఉంటాయి. మరి శని వల్ల ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది. శ్రమతో కూడిన విజయాలు నమోదవుతూ ఉంటాయి. అంచేత తప్పనిసరిగా గురుగ్రహ, శని గ్రహాలని చూసుకుంటూ ఉండాలి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి ఉద్యోగ పరంగా చూస్తే చక్కని అభివృద్ధి, రాజకీయ పరంగా సామాన్యంగా ఉన్నది, వృత్తుల పరంగా చూస్తే ఆయా వృత్తులు అంటే కళారంగ వారు, న్యాయవాదులు, వైద్యులు, ఇలా ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపార పరంగా చూస్తే ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన కార్మికులకి, ఎలక్ట్రానిక్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి కూడా ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. అంటే వ్యాపారపరమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా ఈ రాశి వారికి కనబడుతున్నాయి. అంచేత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాల విషయం తప్ప మిగిలిన విషయాలన్నీ బాగున్నాయి. కాబట్టి ఈ రాశి వారి సంఖ్యల్లో 9 వాడండి. ఆరాధనకు వచ్చేటప్పటికీ ఎక్కువగా మీరు శివారాధన చేస్తూ ఉండండి. ఈ రెండోది, రంగుల్లో మరి ఎరుపు రంగు ఎక్కువగా ధరిస్తూ ఉండండి. మీరు ఓం భ్రూం బృహస్పతియే నమః అనే గురు మంత్రాన్ని ఎక్కువ పఠించండి. ఓం భ్రూం బృహస్పతియే నమః అనే మంత్రాన్ని, ఓం రాం రాహవే నమః రాహు మంత్రాన్ని, ఈ 2 పఠించండి. తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు.